నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆమ్స్టర్డామ్ అమ్మాయి. ఇవాళ మనం న్యూయార్క్లోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ఎలైస్ ఐలాండ్, జెర్సీ సిటీ ఇవన్నీ కూడా చూసేద్దామండి. మనం ఈ ప్లేసెస్ గురించి మీరు క్లియర్గా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో చివరి వరకు అయితే కనుక చూసేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆమ్స్టర్డామ్ అమ్మాయి. ఇప్పుడైతే కనుక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి వెళ్ళడానికి 2 దారులు అయితే ఉన్నాయండి. ఒకటి న్యూయార్క్ నుంచి అండ్ ఇంకొకటి న్యూజెర్సీ నుంచి. 2 కూడా ఫెరీ ద్వారానే మనం వెళ్ళాల్సి ఉంటుంది. టికెట్ కౌంటర్లో టికెట్స్ కొనుక్కోవచ్చు, లేదనుకో ఆన్లైన్లో కూడా టికెట్స్ బుక్ చేసుకునే ఫెసిలిటీ అయితే ఉంటుందన్నమాట. ఈ న్యూయార్క్ సిటీని, న్యూజెర్సీని డివైడ్ చేస్తూ మనకి ఒక రివర్ అయితే కనుక ఉంటుంది. చూడండి ఎంత పెద్ద రివర్ అసలు. ఇప్పుడు మేమైతే కనుక న్యూజెర్సీ నుంచి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి ఫెరీని అయితే తీసుకోబోతున్నాము. ఇక్కడ మనం హార్బర్ నుంచి చూసేటప్పుడు చూడండి న్యూయార్క్ సిటీ అంతా కూడా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉందో. ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే ఉన్నాయి కదా. డబ్ల్యూటీసీ కావచ్చు. ఇక్కడ చూడండి అదో ఫెరీ అయితే కనుక మనకి వచ్చేసింది. ఇప్పుడు మనం ఫెరీలోకి ఎక్కడానికైతే కనుక వెళ్ళిపోవాలి. ఒకవేళ మీరు ఫెర్రీకి టికెట్స్ అయితే కనుక ఆన్లైన్లో బుక్ చేయనట్లయితే మనకి ఇక్కడే టికెట్ కౌంటర్ అనేది అయితే ఉంటుందండి. ఇక్కడ టికెట్స్ అని ఉంది కదండి, అటు సైడ్ నుంచి వెళ్ళాలి. ఆన్లైన్లో బుక్ చేసి రిజర్వ్ చేసుకున్న వాళ్ళైతే కనుక ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి టికెట్స్ని తీసుకొని మనం లోపలికైతే వెళ్ళిపోవచ్చు. క్లియర్గా మనకి టికెట్ కౌంటర్కి ఎలా వెళ్ళాలి అని డైరెక్షన్స్ అయితే మెన్షన్ చేసి ఉంటారు. ఇక్కడే మనకి ఆడిటోరియం కూడా ఉంటుంది. ఫెరీ టికెట్స్కి అనేసి మనకి సైన్స్ వేసి ఉంటారు. ఈ రూమ్లోకి అయితే కనుక వెళ్ళి మనం క్యూ లైన్లో ఉండి టికెట్స్ని అయితే కనుక తీసుకోవాలి. టికెట్స్ కోసం క్యూ లైన్ వద్దు అనుకునే వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకొని మనం వెళ్ళిపోవచ్చు. వన్స్ టికెట్స్ తీసుకున్న తర్వాత మనమైతే కనుక సెక్యూరిటీ చెక్ అయితే ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ కంప్లీట్ సెక్యూరిటీ చెక్ అయితే కనుక జరుగుతుంది. ఇక్కడ చూడండి లైన్ 1, లైన్ 2, లైన్ 3 అనేసి అయితే ఉన్నాయి. అక్కడ సెక్యూరిటీ చెక్ అయిన వాళ్ళని మాత్రమే ఫెరీలోకి అయితే కనుక ఎంట్రీ ఉంటుందన్నమాట. మనం క్యూ లైన్లోకి వెళ్ళే ముందు జెర్సీ నుంచి న్యూయార్క్ సిటీ అందాలన్నింటినీ కూడా మనం చూస్తూ వెళ్ళొచ్చు. ఇది మంచి ఫోటోగ్రఫీ స్పాట్ అనేసి అయితే మనం చెప్పొచ్చు. చూడండి అన్ని స్కై స్కాపర్స్ ఉన్నాయి. మీకు అక్కడ హెలికాప్టర్లో కనిపిస్తున్నది మరేంటో కాదండి, ఇక్కడ హెలికాప్టర్ రైడ్స్ కూడా ఉన్నాయి. మేమైతే కనుక చిన్నపిల్లలతో ట్రావెల్ చేస్తున్నాం కదండి, కాబట్టి కొన్ని ఫ్రూట్స్, స్నాక్స్, డ్రింక్స్ అన్నీ కూడా క్యారీ చేసాము. ఇదంతా కూడా హుడ్సన్ రివర్ అండి. మనం దీని మీదే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో ఫెర్రీలో హుడ్సన్ రివర్ మీద న్యూయార్క్ అందాలని చూస్తూ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి జర్నీ అయితే. మనం ఈ లిబర్టీ ఐలాండ్కి వెళ్ళడానికి ముందే మధ్యలో ఇంకొక స్టాప్ అయితే వస్తుందండి. అది మరేంటో కాదండి, ఎలైస్ ఐలాండ్. ఇది ఒకప్పుడు మెయిన్ ఇమిగ్రేషన్ స్టేషన్ ఆఫ్ ద యుఎస్ అండి. యుఎస్కి ఏ ఇమిగ్రెంట్స్ వచ్చినా కూడా సరే ఇక్కడికే వచ్చేవాళ్ళు. ఈ ఐలాండ్ని మెయిన్ ఇమిగ్రేషన్ సెంటర్గా 1892 నుంచి 1954 వరకు అయితే కనుక యూజ్ చేశారండి. ఈ ఇమిగ్రేషన్ స్టేషన్ నుంచి మోర్ దాన్ 12 మిలియన్ ఇమిగ్రెంట్స్ ఎన్నో ఆశలతో అమెరికాలోకి అయితే కనుక అడుగుపెట్టారు. ఎస్పెషలీ యూరోపియన్ కంట్రీస్ అయిన ఇటలీ, ఐర్లాండ్, జర్మనీ, రష్యా, పోలాండ్, గ్రీస్, ఇంకా ఇలా చాలా కంట్రీస్ నుంచి అయితే కనుక ఇక్కడికైతే వచ్చారు. దీని లొకేషన్ అయితే కనుక మనకి న్యూయార్క్ హార్బర్ అనేసి అయితే చెప్పొచ్చు. నెక్స్ట్ ద
లిబర్టీ ఐలాండ్. లిబర్టీ ఐలాండ్కి వెళ్ళే ఫెరీలోని దీనికైతే కనుక వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడైతే ఈ ఎలైస్ ఐలాండ్ని ఒక మ్యూజియం లాగా అయితే కనుక మార్చారండి. ఈ హిస్టరీని అంతా కూడా మనకి డాక్యుమెంటరీ రూపంలో అయితే కనుక చూపిస్తారు. ఇక్కడ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నింది, ఇమిగ్రెంట్స్ ఎలా వచ్చారు అన్నీ కూడా. దీన్ని గేట్వే టు అమెరికా అని కూడా పిలుస్తారు. ఈ ఐలాండ్లో ఏదైనా గిఫ్ట్స్ లాంటివి కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ గిఫ్ట్ షాప్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ స్టాచ్యూస్ కూడా మనకి అమ్ముతూ ఉంటారనమాట. చూడండి, ఒక స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ప్రైస్ అయితే ఎంత ఉందో, $37.95 అంట. అవి మెటల్ వండి. ఈ పెద్దదైతే కనుక $60 అయితే ఉంది. ఇంకా కీ చైన్స్, మ్యాగ్నెట్స్ చాలా ఉన్నాయండి. సొవినియర్స్ లాంటివన్నీ కూడా ఉన్నాయి. సో ఇక్కడ టూర్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ ఫెరీ తీసుకొని లిబర్టీ ఐలాండ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ మ్యూజియంలో ఫొటోస్, డాక్యుమెంటరీ స్టోరీస్ అన్నీ కూడా ఉంటాయి. సో ఈ ఫెరీలో అయితే కనుక మనం వెళ్ళాల్సి ఉంటుంది. న్యూయార్క్ నుంచి వెళ్ళే వాళ్ళకి సపరేట్ ఫెరీ లైన్ అయితే ఉంటుంది. న్యూజెర్సీ వెళ్ళే వాళ్ళకి సపరేట్ క్యూ లైన్ అయితే కనుక ఉంటుంది. మనం న్యూజెర్సీ నుంచి వచ్చినట్లయితే మళ్ళీ న్యూజెర్సీ ఫెరీనే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఫెరీలో స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఒక సైడ్ మనకి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఈ ఎలైస్ ఐలాండ్కి అమెరికన్ హిస్టరీ అండ్ కల్చర్లో ఒక ఇంపార్టెంట్ ప్లేస్ అయితే ఉందండి. సో ఇప్పుడు మనమైతే కనుక లిబర్టీ ఐలాండ్కి అయితే వచ్చేసాము. మనం ఈ ఐలాండ్లోకి ఎంటర్ అయిన వెంటనే మనకి ఇక్కడ మంచి రెస్టారెంట్స్ అయితే కనుక కనిపిస్తాయండి. రకరకాల ఫుడ్స్, డ్రింక్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి. మేమైతే పిజ్జాస్, ఫ్రైస్ అన్నీ కూడా ఆర్డర్ చేసాము. ఇదైతే చూడండి, వేడి తగ్గడానికి వాటర్ స్ప్రింకిల్స్ లాగా వస్తున్న ఫ్యాన్. ఆ వేడికి ఎండలో నుంచి వచ్చిన వాళ్ళకి దాని దగ్గర నిలబడుకుంటే ఎంత రిలాక్సింగ్గా ఉంటుందో, పిల్లలైతే అక్కడి నుంచి రాకుండా బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. వాటర్ స్ప్రింకిల్స్ పెడుతుంటే వాళ్ళకి చాలా సరదాగా ఉంది. పిల్లలు లేదు, పెద్దవాళ్ళు అందరూ అదే స్టేజ్లో అయితే ఉన్నారు. ఫైనల్లీ మనమైతే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ మాన్యుమెంట్ ఇన్ ద వరల్డ్ అని అయితే చెప్పొచ్చు. ఇదైతే న్యూయార్క్ హార్బర్లోని లిబర్టీ ఐలాండ్లో ఉంటుంది. ఇప్పుడు మనం దీనిలోకి ఎంటర్ అయితే అవ్వాలి. మనం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ పైకి ఎక్కడానికి 2 ways అయితే ఉంటాయి. ఎలివేటర్ నుంచి ఎక్కొచ్చు అండ్ స్టెప్స్ ద్వారా కూడా ఎక్కొచ్చు అన్నట్టు. ఆగండి. మనము ఇక్కడ పైకి వెళ్ళాలి అన్నా, లోపలికి ఎంటర్ అవ్వాలి అన్నా మనము టికెట్స్ అయితే బుక్ చేసుకోవాలండి. అవి ఆన్లైన్లో తీసుకోవచ్చు, లేకపోతే అక్కడ కౌంటర్స్లో అయినా సరే తీసుకోవచ్చు. సో మేమైతే కనుక చిన్నపిల్లలు తీసుకుని బగ్గీలో వెళ్తున్నాం కదా, సో ఎలివేటర్ ద్వారా పైకి వెళ్దామని అయితే డిసైడ్ అయ్యాము. చూడండి, ఎలివేటర్కి వెళ్ళడానికి ఎంత పెద్ద క్యూ ఉందో. ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ హైట్ అయితే కనుక 305 feet అంటే 93 meters అయితే ఉంటుందన్నమాట. మొత్తం కూడా కాపర్ మెటీరియల్తో చేశారు. దీన్ని ఫ్రెడరిక్ అగస్టే అనే డిజైనర్ డిజైన్ చేశారన్నమాట.
దీని స్ట్రక్చర్ని అయితే గుస్తావే ఈఫిల్ అదే అండి ఈఫిల్ టవర్ డిజైన్ చేశారు కదా, ఆ డిజైనర్ అయితే డిజైన్ చేశారు. ఇది ఫ్రీడమ్కి, డెమోక్రసీకి, ఫ్రెండ్షిప్కి సింబల్ అన్నమాట. ఇక్కడ నుంచి మనకి హుడ్సన్ రివర్, అటువైపు ఉన్న హార్బర్ అన్నీ కూడా క్లియర్గా చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తాయి. ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ గురించి మరిన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకునే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆమ్స్టర్డామ్ అమ్మాయి. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మన వీడియోని అయితే కంటిన్యూ చేసేద్దాం. ఇప్పుడు ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని ఒక్కొక్క పార్ట్గా మనం ఏది దేనికి సింబల్ అనేది అయితే తెలుసుకుందాం. ఫస్ట్ చేతిలో ఉన్న టార్చ్. ఈ టార్చ్ అనేది ప్రజలందరికీ కూడా ఫ్రీడమ్ని సింబాలిక్గా చూపిస్తుంది. మీకు ఎదురుగా కనిపిస్తున్నదంతా కూడా న్యూయార్క్ సిటీలో ఉన్న స్కై స్కాపర్స్ అండి. క్లియర్గా చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తున్నాయి కదా, వ్యూ అయితే అద్దరిపోయిందండి. అసలు చూడండి, స్పీడ్ బోట్స్ అన్నీ కూడా ఎంత బాగా ఉన్నాయో. మనము ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీలో సర్టెన్ హైట్ వరకు మాత్రమే వెళ్ళగలమండి, పీక్ అయితే కనుక వెళ్ళలేము. ఇప్పుడు ఈ స్టాచ్యూలో ఉన్న క్రౌన్కి ఉండే 7 స్పైక్స్, ఇవైతే కనుక 7 కాంటినెంట్స్ని, 7 సీస్ని రిప్రజెంట్ చేస్తాయండి. అంటే ఓవరాల్గా ఫ్రీడమ్ ఫర్ ద హోల్ వరల్డ్ అనేసి దీని మీనింగ్. అండ్ ట్యాబ్లెట్ ఇన్ హర్ హ్యాండ్, ఇదైతే జూలై 4, 1776 అమెరికన్ ఇండిపెండెన్స్ డేని అయితే రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. అండ్ కాళ్ళకి ఆ చైన్స్ ఉంటాయి కదండి, బ్రోకెన్ చైన్స్, అవైతే ఎండ్ ఆఫ్ ఆపరేషన్ అన్నమాట. స్లేవరీని, ఆపరేషన్ని ఎండ్ చేస్తూ అవి సింబాలిక్గా బ్రోకెన్ చైన్స్ని అయితే పెట్టారు. ఇది ఒరిజినల్గా కాపర్తో చేయబడింది కాబట్టి కాపర్ కలర్లో ఉండేదండి. బట్ డ్యూ టు ఆక్సిడేషన్ టైం గడుస్తున్న కొద్దీ ఇది గ్రీన్ కలర్కి అయితే చేంజ్ అవుతూ వస్తుంది. ఈ గ్రౌండ్ వ్యూకి అయితే అడ్వాన్స్ రిజర్వేషన్ అనేది అయితే అవసరం అండి. ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో కూడా లిస్ట్ అయిందంటండి. అండ్ మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా, ఇక్కడికి ఆల్మోస్ట్ 1 ఇయర్లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని విజిట్ చేయడానికి మాత్రమే more than 4 million పీపుల్ అయితే వస్తుంటారంట. అండ్ ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వెయిట్ ఎంతో తెలుసా, 225 tons. వామ్మో, ఎంత వెయిట్ ఉంటుందో కదా. అసలు దాన్ని ఫ్రాన్స్ వాళ్ళు గిఫ్ట్ ఇస్తే ఇక్కడి వరకు ఎలా తీసుకొచ్చారో, దాన్ని ఇక్కడ ఇంత స్ట్రాంగ్గా ఎలా పెట్టారో చాలా గ్రేట్ అనిపించిందండి. ఇది వరకు మనకు ఆ టార్చ్ వరకు వ్యూ అయితే ఉండేదంట, టార్చ్ వరకు వెళ్ళి చూడడానికి. బట్ ఆ టార్చ్ దాకా వెళ్ళే వ్యూని 1916 నుంచి అయితే క్లోజ్ చేసేసారంట. మరి రీజన్స్ అయితే నాకు క్లియర్గా తెలియదండి. మీకు ఎవరికైనా తెలిసినట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చుట్టూరా పార్క్ ఉంటుందండి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి. మనం అక్కడ కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు, వాక్ చేస్తూ చుట్టూరా ఐలాండ్ అంతా కూడా
తిరగటానికి చాలా బాగుంటుంది. ఇదైతే కనుక పెడెస్టల్ మ్యూజియం అండి. ఈ లిబర్టీ ఐలాండ్ గురించి, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి సంబంధించిన క్లియర్గా పిక్చర్స్, డాక్యుమెంటరీస్, ఫొటోస్ అన్నీ కూడా ఈ మ్యూజియంలో మనకి అవైలబిలిటీలో ఉంటాయి. ఇది లిబర్టీ ఐలాండ్లోనే ఉంటుంది. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి బ్యాక్ ఫేసింగ్లో ఉంటుందన్నమాట. దీన్ని నేషనల్ పార్క్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సో చూడండి మ్యూజియం ఎంత బాగా క్లియర్గా అయితే కనుక మనకి డాక్యుమెంటరీస్ అనేవి ఉంచారు. మనకి ఈ ఫొటోస్, డాక్యుమెంటరీస్ ఇక్కడ చూపిస్తున్నవన్నీ కూడా పెడెస్టల్ మ్యూజియంలో అయితే ఉంటాయండి. ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని ఇన్స్టాల్ చేసే ముందు ఎలాంటి సపోర్ట్స్ తీసుకున్నారు, ఏ విధంగా వాళ్ళు దాన్ని అక్కడ ఇన్స్టాల్ చేశారు అనేది అన్నీ కూడా క్లియర్గా పిక్చర్స్ రూపంలో మనకి చూపిస్తారు. ఇదండి ఒరిజినల్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కలర్. బట్ మనకి ఇప్పుడైతే కంప్లీట్గా గ్రీన్గా మారిపోయింది. నాకు యూఎస్లో ఏ ప్లేస్కి వెళ్ళినా ప్రతి ఒక్క ప్లేస్లో ఒక చిన్న మ్యూజియం లాగా పెట్టి దాని గురించి డాక్యుమెంటరీస్, ఫొటోస్ అన్నీ కూడా చూపించి క్లియర్గా అయితే కనుక హిస్టరీని ఎక్స్ప్లెయిన్ చేయడం నాకైతే చాలా బాగా నచ్చింది. అది ఏంటి అనేది మనము క్లియర్గా అయితే అర్థం చేసుకోవచ్చు. కొన్ని ప్లేసెస్లో అయితే మనం అక్కడున్న స్పెషాలిటీ ఏంటి అని తెలియకుండా వెళ్తుంటాం కదా, అలాంటప్పుడు ఈ మ్యూజియంస్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి అనేది నా ఫీలింగ్. సో ఇదండి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీలో ఉన్న పెడెస్టల్ మ్యూజియం. అప్పటికే ఈవినింగ్ అయిపోయింది. సో మనము ఏ టైంకి లిబర్టీ ఐలాండ్కి వెళ్ళినా కూడా సరే లాస్ట్ ఫెరీనైనా సరే తీసుకొని మనం అక్కడి నుంచి వచ్చేయాలండి. అక్కడ నైట్ స్టే చేయొచ్చు అనే ఆప్షన్ అయితే కనుక ఏమీ ఉండదు. సో అక్కడి నుంచి మేము లాస్ట్ ఫెరీ తీసుకొని మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోతూ ఉన్నాము. ఈ హుడ్సన్ రివర్ మీద సన్సెట్ అవుతూ ఉంది, కానీ చాలా బాగుంది. పైన సూర్యుడు మండుతూ ఉంటే నీటి మీద నుంచి వచ్చే చల్లటి గాలులు చాలా పీస్ఫుల్గా అనిపించింది. సో ఇంకా అక్కడి నుంచి వెళ్తూ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కనిపించేలాగా ఫెర్రీలో నుంచి కొన్ని పిక్స్ తీసుకొని ఇంకా బాయ్ సీ యూ నెక్స్ట్ టైం అని చెప్పేసి బయలుదేరి వచ్చేసామండి. అక్కడి నుంచి మేము న్యూ జెర్సీలో మనం ఫెర్రీ తీసుకున్నాం కదండి హార్బర్లో, అక్కడికైతే వచ్చాము.
సో మేము అక్కడి నుంచి వచ్చేసరికి ఇక్కడ మాకు చీకటి పడిపోయిందండి. ఇంకా ఆ హార్బర్ నుంచి న్యూయార్క్ సిటీ వ్యూని అయితే కనుక చీకట్లో చూస్తూ ఉంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి లైట్స్తో. నాకైతే సీనరీస్ మీద మనం సిటీ వ్యూస్ని, బిల్డింగ్స్ని చూస్తుంటాం కదా, అలా అయితే అనిపించిందండి. ఇంకా అలా అలా అక్కడే కాసేపు టైం స్పెండ్ చేసి ఇంటికి వెళ్ళిపోయాం. సో ఇదండి ఇవాల్టి మా వీడియో. మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆమ్స్టర్డామ్ అమ్మాయి. సో థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.